బిగ్ బాస్ 9లో రెండవ వారం ఎలిమినేషన్లో భాగంగా మొత్తం 7 మంది నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో భాగంగా మొదటి రోజు ఎవరికి ఎంతెంత శాతం ఓటింగ్ జరిగిందో ఒక్కసారి చూసేద్దాము. సో ఎవరు ఊహించలేని కంటెస్టెంట్, అందరికంటే అందనంత ఎత్తులో ఓటింగ్ పడుతున్న కంటెస్టెంట్ సుమన్ శెట్టి. సుమన్ శెట్టికి మొత్తం 42% ఓటింగ్లో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. సుమన్ శెట్టికి ఇంత ఓటింగ్ గల కారణం ఆయన యొక్క మనస్తత్వం అనే చెప్పాలి. ఆయన హౌస్లో మాస్కులు లేకుండా జెన్యున్గా ఆడుతున్నారు కాబట్టి ఆయనకి ఆడియన్స్ ఇంతలా కనెక్ట్ అయిపోయారనే చెప్పాలి. ఇక రెండవ స్థానంలో భరణి 26%తో అయితే కొనసాగుతున్నారు. నిన్న భరణిని ఒక గుడ్డు విషయంలో అందరూ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక మూడవ స్థానంలో అయితే హరిత హరీష్ 8% ఓటింగ్తో కొనసాగుతున్నాడు. ఇక నాలుగవ స్థానంలో డెమాన్ పవన్ 7% ఓటింగ్తో కొనసాగుతున్నాడు. ఇక ఐదవ స్థానంలో ఫ్లోరా సైని 6% ఓటింగ్తో అయితే కొనసాగుతుంది. ఇక ఆరవ స్థానంలో ప్రియా శెట్టి, ఇక చివరన మనీష్ అయితే ఓటింగ్లో అయితే ఉన్నారు. ఇక ప్రియాని బయటికి పంపించాలని చాలా నెగిటివ్ కామెంట్సే వస్తున్నాయి. అనవసరమైన వాటికి అరుస్తూ ఉంటుందని, ఇది జనాలకి నచ్చట్లేదు కాబట్టి ఆ అమ్మాయిని కామన్ మ్యాన్గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా ఆమెను బయటికి తీసుకురావాలని ఓటింగ్ అనేది కూడా అంతగా జరగట్లేదనే చెప్పాలి. ఇక అంతేకాకుండా మనీష్ని కూడా బయటికి పంపించాలి అని బయట ఆడియన్స్ అయితే అంటున్నారు. ఇక ఫైనల్గా అయితే డేంజర్ జోన్లో ఉన్నది ప్రియా అలాగే మనీష్. మరి చూడాలి ఇక ఈ వారం ఇంట్లో నుంచి ఎవరు బయటకు వస్తారో.